మీరెప్పుడైనా ఈ నెప్స్ క్రిప్టో లేదా ఈ వెబ్3 యాప్స్ గురించి విన్నారా? అయితే వీటిని ఎక్కువగా యూజ్ చేసే వాలెట్ మెటామాస్క్ వాలెట్. మెటామాస్క్ అనేది ఏంటి? అసలు ఈ వాలెట్‌ని ఎందుకు వాడతాం? ఎప్ నెఫ్ట్స్ అంటే ఏంటి? క్రిప్టో అంటే ఏంటి? డబ్ల్యూ3 యాప్స్ అంటే ఏంటి? అది మీకు క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఫస్ట్ మనం మెటామాస్క్ దగ్గర నుంచి వద్దాం. అండ్ ఈ 3 కూడా జస్ట్ ఇంట్రడక్షన్ అంటే జస్ట్ ఒక డిఫైన్‌లా ఇచ్చేస్తాను. అండ్ అక్కడి నుంచి మీకు అర్థమైపోతుంది. మెటామాస్క్ అనేది ఒక క్రిప్టో వాలెట్. వాలెట్ అంటే మీకు తెలిసే ఉండే ప్లేస్ వేర్ వి స్టోర్ అవర్ మనీ. మన డబ్బుల్ని కానివ్వండి, లేదా కార్డ్స్‌ని ఏదైనా దాచుకోవడానికి వాడుకునేది వాలెట్ అంటాము. ఇది ఒక ఆన్‌లైన్ వాలెట్ మెటామాస్క్ అనేది. ఇది యూజ్ చేసి క్రిప్టో కరెన్సీ స్టోర్ చేయొచ్చు. అదే క్రిప్టో కరెన్సీని మనం సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెఫ్ట్స్ కొట్టవచ్చు. వెబ్3 అప్లికేషన్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇది మనకి 2 వేస్‌లో ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి మొబైల్ యాప్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ లాగా అవైలబుల్‌గా ఉంటుంది. అసల మొబైల్ యాప్ లాగా ఎలా ఉంటుంది బ్రో అంటే గనక, మీరు ప్లే స్టోర్‌లోకెళ్తే గనక వెబ్3 సారీ మెటామాస్క్ కొడితే వస్తుంది మీకు చూపిస్తాను. మీరు డైరెక్ట్‌గా మొబైల్ తీసుకుందాము. ప్లే స్టోర్‌లోకెళ్ళిపోండి. ఇలా ప్లే స్టోర్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ సెర్చ్‌లోకొచ్చాక మెటామాస్క్ మెటామాస్క్ అని సెర్చ్ చేస్తే ఓపెన్ ఇలా వచ్చేసినమాట మీకు ఇంటర్‌ఫేస్ అని చూసుకో. దిస్ ఈజ్ మెటామాస్క్ ఇంటర్‌ఫేస్. ఇది యాప్ పైన క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌గా ఎలా వాడతారో తెలిసే ఉంటుంది. మెటామాస్క్ అనేది మెయిన్‌గా ఇథరేనియం బ్లాక్ చైన్‌పై పనిచేస్తూ ఉంటుంది. ఇథరేనియం బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఏంటి? ఇది ఒక సెక్యూరిటీ పారామీటర్స్ సంబంధించిన ఒక సబ్జెక్ట్. మనం దీన్ని బీటెక్ చదివే వరకు బాగా అర్థమవుతుంది. బ్లాక్ చైన్ అంటే ఏంటనేది. ఇదొచ్చేసరికి సెక్యూరిటీ బేస్డ్ పనిచేస్తూ ఉంటుంది. అంత ఈజీగా మన డేటా అనేది హ్యాక్ అవ్వదు. బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడటం వల్ల. ఇది బ్లాక్ చైన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్ మీ అందరి కోసం. హ్మ్. అండ్ అసలు ఇందులో వాడేది మనం ఏంటి? ఈ చాలా గురించి మీకు చెప్పాను కదా! వీటి గురించి ఏంటో మీకు చెప్పేస్తాను. కాకపోతే ఇది సెక్యూర్డ్‌గా ఉంటుంది అన్నారు. సో, ఎంత సెక్యూర్‌గా ఉంటుందనేది మీకు చెప్తాను నేనిప్పుడు. సీ మామూలుగా లాగిన్ అయితే మన డీటెయిల్స్ హ్యాక్ అవ్వడం కానివ్వండి, వాలెట్స్ క్రాష్ అయ్యాయంట కొన్నిసార్లు. హ్యాకర్ ద్వారా వాలెట్స్ క్రాష్ అవ్వడం, దాంట్లో ఉన్న మనీ పోవడం. అంటే మాక్సిమం వాలెట్స్‌లో మనం స్టోర్ చేసిన మనీ ఎంతుంటుంది? అరౌండ్ 5,000 ఉండొచ్చు. కొన్ని 7,000 ఉంటాయి. కొన్ని 10,000 అంతే. హైయెస్ట్ ఎంత ఉంటుందనేది ఎగ్జాక్ట్‌గా చెప్పలేము మనం. బట్ 5,000, 7,000 10,000 అనేవి 3 వేస్‌లో స్టోర్ చేసుకోవచ్చు మనం వాలెట్స్‌లో. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. వాలెట్ అప్లికేషన్స్ వాటిల్లో అండ్ మనం చాలా ఎలా ఉంటుందంటే వాలెట్స్‌తో పని, ఇది చాలా డిఫికల్ట్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీ వాలెట్ క్రాష్ అయిందనుకుందాం. ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్‌లో వాలెట్ క్రాష్ అవ్వడంతో పాటు చాలా రిస్క్ అవ్వడంతో ఇది పేమెంట్స్ టైమ్‌లో ఇబ్బందవుతూ ఉంటుంది మీకైతే చూసుకుంటూ ఉండాలి. అండ్ ఈ క్రిప్టో వాలెట్‌లనేది ఎలా ఉంటుంది? అసల ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఈ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? అనేది చాలా ఈజీగా చెప్పేస్తాను మీకు. డబ్ల్యూ3 యాప్స్ అంటాము. డబ్ల్యూ3 యాప్స్ అంటే ఏంటి? ఇవన్నీ మీకు క్లారిటీగా చెప్పుకుంటొస్తా. అసలు ఫస్ట్ మనం నెఫ్ట్స్ అంటే ఏంటో చూద్దాం. నెఫ్ట్స్ అంటే డిజిటల్ ఓనర్‌షిప్ ఐటెమ్స్. దాన్ని నెఫ్ట్స్ అంటాం. అలాగే డబ్ల్యూ3 యాప్స్ ఆర్ వెబ్ యాప్స్ అంటే ఏంటంటే, డబ్ల్యూ3 యాప్స్‌ని వెబ్ యాప్స్ అంటాం. ఇవి బ్లాక్ చైన్ బేస్డ్ యాప్స్. అండ్ క్రిప్టో అంటే డిజిటల్ ఆన్‌లైన్ మనీ. ఓకే. ఈ మూడిటిల్ని మనం స్టోర్ చేసుకోవచ్చనమాట.
ఈ బ్లాక్ చైన్ బేస్డ్ యాప్స్‌లో ఏంటి? బ్లాక్ చైన్ అంటేనే సెక్యూరిటీ కాబట్టి సెక్యూరిటీ పరంగా వాడతాము. మెటామాస్క్ అనేది. సీ మెటా మాస్క్. మెటా అంటే ఏంటి? టెక్నాలజీ. ఇట్స్ ఎ టెక్నాలజీ. మాస్క్ అంటే ఏంటి? ప్రొటెక్షన్. మాస్క్ ఎందుకు వాడతాం? ప్రొటెక్షన్‌కి వాడతాం. సో, ఒక టెక్నాలజీని ప్రొటెక్ట్ చేయడానికి వాడేటువంటి పర్టిక్యులర్ ఎల్ ఈ సబ్జెక్ట్ ఆర్ కోడ్‌ని మెటామాస్క్ అంటాం. ఇదొక ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ సేవింగ్ యువర్ డేటా ఫ్రమ్ హ్యాకర్స్. ఈ మెటామాస్క్‌లో ఏముంటుందంటే, మీ మెటామాస్క్ వాలెట్ ఐడీ మీరు సెటప్ చేసుకున్నారు. మీకొక చిన్న ఎ పిన్ అయితే వస్తుందనమాట అది. ఏ ఒక స్టార్ట్ ఒకళ్ళు ఒక లాగిన్ అయిపోయి మీ ఐడీ, పాస్వర్డ్ కొట్టాక పిన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు లాగిన్ అయిపోవచ్చనమాట. ఓకేనా? మీరు లాగిన్ అయినప్పుడు ఏమవుతుందక్కడ అంటే 3 థింగ్స్ అవుతాయి మీరు లాగిన్ అయినప్పుడు. అండ్ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ అవుతాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ వాలెట్ అనేది డాష్‌బోర్డ్‌కెళ్తాము. అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు మనీ, విత్‌డ్రా చేసుకోవచ్చు మనీస్ అన్నీ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు మనీ. ఓకే. ఇఫ్ ఈ థింగ్స్ అయిపోతుంటాయి. యాడింగ్, విత్‌డ్రాయింగ్, సెండింగ్, రిసీవింగ్ ఈ 4 పనులవుతుంటాయి అక్కడ. అండ్ అలాగే మీకొచ్చిన కోడ్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ కోడ్ దాన్ని మీరు షేర్ చేయకూడదు ఎవరికీ. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోకూడదు. దాన్ని ఒక సేఫ్ ప్లేస్‌లో సేవ్ చేసి పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సెక్యూరిటీ కోడ్‌ని అన్నీ ఒక చిన్న ఫైల్ కింద చేసి పెట్టుకొని, ఆ ఫైల్‌ని మీ డివైస్‌లో పెట్టుకుంటారు. కొన్నిసార్లు మీ డివైస్ పోయినప్పుడు ఎవరికైనా దొరికి పాస్వర్డ్ వాళ్ళు క్రాక్ చేయగలిగితే మీ డివైస్ సెక్యూర్ డేటా అంతా వచ్చేస్తాయి. వితిన్ నో టైమ్ ఆళ్ళు ఒక 5% ఒక 2 ట్యాబ్స్ ఓపెన్ చేసి ఏదో ఒక కథ పడి దే విల్ ఈజీలీ స్నాచ్ ఆల్ యువర్ మనీ. సో, డిజిటల్‌గా దేన్ని స్టోర్ చేసుకోవద్దు. ట్రై టు స్టోర్ దెమ్ ఫిజికల్లీ వెనెవర్ ఇట్స్ నెసెసరీ. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ వీడియో. మీ ముందుకు తీసుకురాగలిగానంటే మీ సపోర్టే. ఇప్పుడు నాకు 700 సబ్‌స్క్రైబర్స్ ఉండగానే ఇలాంటి పెద్ద పెద్ద వీడియోస్‌ని ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో, నా సబ్‌స్క్రైబర్ కౌంట్ పెరిగే కొద్దీ ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా నేను. అండ్ మీ సపోర్ట్ నాకెప్పుడు ఉంటుందనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఏం లేదు. ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఈ సబ్‌స్క్రైబర్ కౌంట్ పెంచండి. అండ్ మీరు చేసే ఒక్కో లైక్ నాకు బూస్ట్ అవుతుంది. అండ్ కామెంట్స్‌లో కూడా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా? చాలా ఇంప్రూవ్‌మెంట్ చేయాలండి. మీ సైడ్ నుంచి అయినా సజెషన్స్ ఇస్తే గనక దాన్ని నేను తీసుకొని ఇంకా బెటర్‌గా వీడియోస్ చేస్తాను. ఈ వీడియో 2 మినిట్స్ అన్నాను కానీ 7 మినిట్స్ అయితే ఉంది. సో, ఇందులో క్రిప్టో ఎలా పనిచేస్తుందని చెప్పాను. అలాగే అసలు మెటామాస్క్ అంటే ఏంటని చెప్పాను. ఆహ్, హ్మ్, వెబ్ యాప్స్ అంటే ఏంటి ఇవన్నీ గురించి చెప్పుకుంటూ వచ్చాను మీకు. ఇఫ్ యూ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా ఏదైనా ఈ ఈ తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ అంకుల్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.